అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంలో క్షతగాత్రులను విశాఖ ఆసుపత్రిలో పరామర్శించి ఫార్మా కంపెనీలో జరిగిన ఘటన తీవ్రంగా కలిసివేసింది. 17 మంది మరణించారు, 36 మందికి గాయాలు అయ్యాయి, 10 మందికి తీవ్ర గాయాలు, 26 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. బాధితులందరికీ ఉత్తమ వైద్య సేవలు అందించాలని ఆదేశించాం. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. చికిత్స పొందుతున్న వారు పూర్తి ఆరోగ్యవంతులై తిరిగి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఈ ఘోర దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 1 కోటి రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారి కుటుంబాలకు 50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 25 లక్షలు చొప్పున ఇస్తున్నాం. భవిష్యత్లోనూ బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటాం. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటాం అని సీఎం చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో కూడా జరగకుండా చూసుకుంటాను, కానీ ఈ మధ్యలో లేదు. అందుకే మీ అందరికీ ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు ఆర్థిక సాయం చేసి మీ పిల్లలు కూడా చదివించే బాధ్యత, ఆదుకునే బాధ్యతను తీసుకుంటా సార్. అలాగే మరి కంపెనీలో జరిగింది సార్, కనీసం ఇన్ఫార్మ్ చేయాలి కదా సార్. 24 అవర్స్ దగ్గర నుంచి ఒక కాల్ రాలేదండి. ఇప్పుడు మేము టీవీ చూడలేదు అనుకో, మా వారికి ఏమైందో ఏం జరుగుతుందో కూడా తెలియదు కదా సార్. ఎవ్వరూ చెప్పలేదు సార్. మేము TV9 న్యూస్ ద్వారా వచ్చాం సార్. నిన్న మధ్యాహ్నం 1 గంటన్నర జరిగింది సార్. నైట్ 10ంటికి TV9 ఛానల్లో చూసి అప్పుడు మేము అసలు కనీసం వేసారు తప్ప ఏం పూర్తి డీటెయిల్స్ వేయలేదు. అసలు ఇది కాకూడదు అనుకుంటే అప్పటికి కూడా మాకు తెలిసిన ఆయన్ని కంపెనీకి పంపించి ఫలానా వ్యక్తి అని చెప్పి ఫోటో చూపించి కూడా అడిగితే ఆ కంపెనీ వాళ్ళు అబద్ధం చెప్పారు సార్. ఇక్కడ నాకు ఆ మనిషి అన్న అతను చనిపోలేదు, గణేష్ అన్న పేరుతో అకౌంటెంట్ ఉన్నాడు, ఆయన చనిపోయాడు, అతనికి సంబంధం లేదని చెప్పారండి. చెప్పారు కదా అని చెప్పి అది జరుగుతున్నారు. కానీ ఎందుకో తెలిసాక మా హస్బెండ్తో చేసి కొలిక్కి కాల్ చేస్తే దాని ద్వారా ఆయన చెప్పింది ఏంటి, ఆయన కళ్ళ చుట్టానే జరిగిందంట. ఈయనకి ఏంటి ఒక 2 అడుగులు లేదు అంటే ఒక ఈత బ్లాక్ అవడంతో ఈయనకి బాడీ కూడా లేదండి. ఇప్పుడు ఇంక్రీజ్మెంట్ టీవీ కంటే చూడలేదు సార్, మేము పట్టించుకోలేదు. ఒక్క కాల్ కూడా రిటర్న్ ఆన్సర్ లేదు సార్. కనీసం కంపెనీ నుంచి ఇలా జరిగింది అన్న న్యూస్ రావాలా వద్దా సార్, చెప్పాలా? ఎవ్వరూ చేయలేదు సార్. TV9 న్యూస్ ద్వారా బాధ్యత మాత్రం ఇక్కడికి వచ్చాం కానీ ఇప్పుడు మాకు ఎవరు రాలేదు. చేపిస్తాను.